శాఖ తరఫున ఈ సంవత్సరం వర్షపాతం సుమారుగా మరి 669 ఎమ్మెల్యేలకు గాను ఇప్పటికీ అధ్యక్ష, మొదటిగా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఎస్పీ చైర్మన్ గారికి, మా మంత్రి గారికి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యేలు, ఎంపీలకు, ఎంపీ సభ్యులందరికీ, గౌరవనీయులు సేవా కేంద్రాల్లో మరి ఎరువులు ఆల్రెడీ సుమారుగా 1250 మెట్రిక్ టన్నుల వరకు ఉన్నాయి సార్. మరి రైతులకు సంబంధించిన క్రమాలు అయితే ఈ ప్రభుత్వంలో లేవున్నా ఇచ్చేది తీస్తాం కానీ బటన్ సిస్టమ్ తీసేసాం. కొత్త గవర్నమెంట్ లో బటన్ ప్రాసెస్ 3,50,000 టోటల్. ఏజెన్సీ ఆ రోజు వెళ్ళిపోయారండి. సో ఏజెన్సీ ఆ రోజు జూన్ 4th ఏజెన్సీ వెళ్ళిపోయారు. మాకు హ్యాండ్ ఓవర్ మాకు జూన్ 3వ తారీఖు మనం ఏరియా కానీ డిఏపి ఇట్లా సప్లై చేయాలి సచివాలయాలు. అలా నిజంగా ఏమైతుందంటే ఊర్లలో వాళ్ళ మధ్య తగాదాలు కొట్టుకున్నా కానీ రాజకీయం పెరుగుతుంది. కడప జిల్లా సర్వసభ్య సమావేశం ఈ జిల్లాలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే రాబోయే కాలంలో అభివృద్ధికి పాటుపడాలో ఆ విషయాలపై ఇక్కడ చర్చించడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం ప్రజలు సంతోషంగా ఉండాలా. ప్రజలు సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి ఏమైనా వసతులు కల్పించాలో అవన్నీ సంసిద్ధంగా చేయడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎక్కడ ఏ విధమైన కక్ష సాధింపు ఉండదని ఒక మంత్రిగా నేను ఈ సమావేశంలో చెప్తున్నా. ఎందుకంటే మేము ఏ రోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వాళ్ళని ఎవరిని ఉపేక్షించాం. పోలీస్ పరమైన ఇంకో ఏ పరమైన ఎవరికైనా ఒకే న్యాయం చేపడతామని మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పడం కూడా జరిగింది. ఈ రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోనైతే జిల్లాల్లో అయితేనే ఉన్న ప్రజలకు మంచి ప్రభుత్వం అనిపించుకుంటే చాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇక సభ్యులున్నా కూడా ఇప్పుడు పొద్దున్నుంచి మీరు మీటింగ్ చూశారు. ఇలాంటి మీటింగ్ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా జరిగిందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఎక్కడ మాకు అధికారం ఉందని అహం కానీ అహంకారం కానీ మాలో లేదు. మేము రాబోయే తరుణాల్లో కూడా ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ